తల్లి పాలు దాగి రొమ్మి గుద్దేటట్టు రీతిలో మాట్లాడిన లగచర్ల విషయంలో. లగచర్ల తదితర గ్రామాల్లో ఉన్న లంబాడి బిడ్డల ఓటుతో అధికారంలోకి వచ్చిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు ఓటేసిన వాళ్ళని వాళ్ళ దాదాపు 40 రోజుల పాటు జైళ్లలో పెట్టి ఒక సాడిస్ట్ లెక్క సంతోషాన్ని అనుభవించి ఇంకా కసి తీరినట్టు అసెంబ్లీలో లగచర్లలో నేను కంపెనీ పెట్టొద్దా, వాళ్ళకి అభివృద్ధి జరగొద్దా, ఎవరి అభివృద్ధి కడ్డం వస్తే వాళ్ళని తొక్కుకుంటూ పోతా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈజ్ దిస్ ద వే రూలర్ హ్యాస్ టు టాక్ అండి? నేను ఒక ఉదంతం చెప్పా రేవంత్ రెడ్డి, నీకు తెలవాలని చెప్తున్న ఈ విషయం. 2007లో సింగూరు ప్రాంతం, బెంగాల్లో సింగూరు ప్రాంతంలో టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పని ప్రయత్నం చేసినప్పుడు 6-7 ప్రాంతంలో నువ్వు 1300 ఎకరాల గురించి మాట్లాడినావు. లగచర్లలో కేవలం 900 పైచిలకు ఎకరాలు టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలా అని చెప్పని ఆలోచిస్తే అప్పుడు సిపిఎం ప్రభుత్వం పెద్ద ఎత్తున మమతా బెనర్జీ నేతృత్వంలో మేధా పాట్కర్, అరుంధతి రాయ్ వీళ్ళందరూ పోయి పెద్ద ఎత్తున దాదాపు ఒక 1.5-2 ఏళ్ల పాటు కొట్లాడి ఒక 26 రోజుల పాటు మమతా బెనర్జీ దీక్ష చేస్తే రతన్ టాటా లాంటోడు ఆ కంపెనీని వెనకకు వీక్కపోయి గుజరాత్లో పెట్టుకున్నాడు టాటా నేను ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నా అంటే ఆ తదనంతరం జరిగింది ఏందా అంటే సిపిఎం పార్టీ విధ్వంసం అయిపోయింది బెంగాల్లో. ఫినిష్, కొలాప్స్. మళ్ళీ నెవర్ అగైన్ దే హావ్ సీన్ ద సన్ రైజ్. సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నువ్వు అనుకుంటుండొచ్చు నీ ఫ్యూడలిజంతో, నీ దొరరికంతో, నీ ఆధిపం అన్నావు కదా, మా ఇంటి ఎదురుగా ఎవడు చెప్పులు వేసుకోకపోతే ఆ దొరరికం చూపెడతా ఉన్నావు. ఇవాళ విష్ణు రామచంద్రారెడ్డి అని కథలు విన్నాం, ఇవాళ అనుముల రేవంత్ రెడ్డి కథలు చూస్తున్నాం. మేము అనుముల రేవంత్ రెడ్డి కథలు చూస్తా ఉన్నాం. ఇవాళ ఏం తక్కువ చేయలేను. కశ్మీర్లో 370 ఆర్టికల్ను ఎత్తివేయడం కోసం ఎట్లయితే దుర్మార్గానికి పాల్పడి ఇంటర్నెట్ బంద్ చేసిండ్రో, కరెంటు బంద్ చేసిండ్రో, అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినరో, ఎట్లయితే సింగూర్ ప్రాజెక్టు విషయంలో అనేక మంది బెంగాల్కు సంబంధించినటువంటి ఒక రైతులను ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎమర్జెన్సీ లెక్క ప్రకటించేసి వాళ్ళందరినీ కొట్టి తిట్టి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక అగత్యం క్రియేట్ చేసినరో, లగచర్లలో అట్లే క్రియేట్ చేసినావు. రజాకార్ల కాలంలో విష్ణు రామచంద్రారెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, మీ ఇద్దరిలో ఏం తేడా లేదు. ఎక్కడైతే నువ్వు ఓటమి పాలైనవో అక్కడ గెలిపించిండ్రు. ఎంత కృతజ్ఞత ఉండాలయా, ఎంత కృతజ్ఞత ఉండాలి చెప్పు రేవంత్ రెడ్డి. పాపం 40 రోజుల పాటు ఆ లంబాడి బిడ్డలు, చదువురాని బిడ్డలను పట్టుకొని, భూమిని నమ్ముకొని పొట్ట నింపుకునేటువంటి ఒక పేద బిడ్డలను పట్టుకొని, డబ్బులు తీసుకొని, కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు సుపారీ గ్యాంగ్ కిల్లర్సా చెప్పు? మనసు ఎట్లా వస్తుంది రేవంత్ రెడ్డి నీకు? పేద రైతును పట్టుకొని, నీకు తెలియదు, నీకు బాధ తెలియదు. ఐ నో, ఐ స్టడీడ్. రీసెటిల్మెంట్ ఏంటి, రీహాబిలిటేషన్ ఏంటి, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్ యొక్క బాధలు ఏంటి, నేను చదివిన, అధ్యయనం చేసిన. మాకు తెలుసు నీకు మానవత్వం లేదు.